ఏంట్రా? మంచి హారర్ సినిమా పెట్టు. ఇది సిరివెన్నెలరా, క్లాసిక్ మూవీ అమ్మా. ఇది హారర్ మూవీగా తీసుంటే ఇంకా క్లాసిక్ అయ్యేది తెలుసా? హారర్ మూవీయా? ఎలాగా నేను చెప్పనా? ఇది పట్టుకో చెప్తా. ఓపెన్ చేస్తే హీరో గుడ్డివాడు కాబట్టి గుడ్డి దయ్యం. ఇంకా ఉంది హీరోయిన్ మూగది కాబట్టి మన దగ్గరుంది ఇంకో మూగదయ్యం. ఎగ్జాక్ట్ గా ఇలా విశ్వనాథ్ గారు తీసుంటే ఎక్కడో ఉండేవాడు. నాకైతే తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఉండేవాడు కాదురా. అప్పుడప్పుడు నువ్వు నా థాట్స్ అసలు అర్థం చేసుకోగలసా? రిమోట్ ఇక్కడే. నిన్న రాత్రి నగరంలో జరిగిన ఒక హత్య సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో నేరం నుండి తప్పించుకున్న రాహుల్ అనే వ్యక్తిని దుండగులు సినీ ఫక్కీలో అతన్ని కారులోంచి కిడ్నాప్ చేసి మొబైల్ కోర్టు వ్యాన్ లో తీసుకెళ్లి హతమార్చారు. అయితే ఇంతవరకు ఎవరనేది తెలియదు. ఎగ్జాక్ట్ గా మనం సీన్ లో రాసుకున్నట్టే మర్డర్ చేశాడు. అవునరా, నువ్వు రాసినట్టుగానే అచ్చం అలానే చేశాడురా. నిజం చెప్పు, నేను రాసుకుంది కాపీ కొట్టి ఇంకెవరికైనా చెప్పాను? కొట్టక నీదే కాపీ కొట్టాలా నేను? మనం రాసుకున్న సీన్ ఇద్దరికి తెలుసు. అవును, నీకు అక్కకి. నువ్వు కాదంటే అక్కడ పద. నేను కాపీ కొట్టారంటావా? ఎవరు కాపీ కొట్టారో వాళ్ళనే అందరూ పడుకుని పడేసాయి. ఏమనుకుంటావు? ఏరా ఏమంటే ఏరు చూపిస్తావేంటి? నాకు అర్థం కాదు. నేను చెప్పేదే మీ అత్తని. ఏంట్రా అర్ధరాత్రి దెయ్యాలా ఇలా తిరుగుతున్నారు? లక్ష్మి కోసం. దెయ్యాలంటే ఇంత భయపడే మీరు ఇంకా అర్రర్ సినిమాలు ఏం తీస్తారా? లక్ష్మి ఆ రూమ్ లో ఉంది, వెళ్ళండి. షాడోరా, భయపడి చచ్చాను. థ్యాంక్ యూ రా. ఏంట్రా? భయపడ్డారా? ఏంట్రా భయపడ్డారా? మరి భయపడరేంటి? అవునా? అవునేంటి? అవును. ఆయన అర్ధరాత్రి పిల్లాట్లేంటి? చూడు పిల్లాడు ఎంత భయపడుతున్నాడు. అయ్యో, ఊరికే భయపడతారో లేదో అని. ఒరేయ్, మన షార్ట్ ఫిలిం లో యాజ్ ఇట్ ఈస్ సీన్ పెట్టేదారా. ఏమంటావు అక్క? హేమంతు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ నేను మామూలుగా ప్రిపేర్ అవ్వలేదు. నేను షూటింగ్ కి రెడీ. ఏంటి రెడీ? ఇక్కడ నువ్వు ప్రిపేర్ అయ్యే లోపల ఆడేవాడు ఆల్రెడీ తీసేసి టీవీలో పెట్టేశాడు. ఏంట్రా నువ్వు అనేది? అక్క నువ్వు నాకు నిజం చెప్పు, మొన్న నేను నీకు చెప్పిన సీన్ ఇంకెవరికైనా చెప్పావా? చిచ్చి లేదు. ఆడేవాడు నా సీన్ కాపీ కొట్టాడు. నేను ఆడి మీద కేసు పెడతాను. వేరే సినిమా నుంచి కాపీ కొట్టావు అంటే నీకొచ్చినట్టే ఇంకెవరికో ప్యారలల్ తోటి వచ్చిండొచ్చు కదా. అవును, మనం ఆలోచించినట్టే ఆ క్రిమినల్ కూడా ఆలోచించుంటాడు. ఏంట్రా క్రిమినల్ అంటున్నావు? క్రిమినలే. మన సీన్ లో రాసుకున్నట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే ఆడేవాడు మర్డర్ చేశాడు. మర్డరా? అమ్మో, మర్డరే. నాకు దానికి సంబంధం లేదు. గుడ్ నైట్. ఓరేయ్, యాజ్ ఇట్ ఈస్ ఈ సీన్ ని మన షార్ట్ ఫిల్మ్ లో పెట్టేద్దాంరా. కానీ అక్క పర్మిషన్ కావాలి కదా. ఎంతసేపు అడుగుదాం. అక్క అక్క. అబ్బో, ఇప్పుడే పడుకున్నా అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయావా? అక్క అక్క, ఇప్పుడు చూడు అక్క. కానివ్వండి, ఈ సీసీ ఫుటేజ్ ఇంకా ఫైల్ చేయలేదు. అదే పని మీద ఉన్నాం కదా. రే తొందర చూడరా. చూసారా? వ్యాన్ ఆగిన ప్లేస్ కి, రాహుల్ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ కి
22 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఆ రూట్ లో 9 చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ విచిత్రం, 3 కెమెరాలోనే వ్యాన్ వెళ్లేది రికార్డ్ అయింది. 3 మాత్రమే. స్టాప్. రివెంజ్. కొంచెం జూమ్, ఇంకొంచెం జూమ్. అదేంటి వ్యాన్లో డ్రైవర్ లేడు? అవును, ఇదేంటన్నా డ్రైవర్ లేకుండా బండి ఎలా వెళ్తుంది? అయితే భిక్షుని కలవాలి. స్వామి, ఆ లక్ష్మి మరణించిన మాట వాస్తవం, కానీ ఆమె ప్రేతాత్మగా మారలేదు. ఒకవేళ మారుంటే ఆమెను ఈ పాటికే రప్పించి ఈ ముగ్గులో మీ ముందు కూర్చోబెట్టేవాడిని. కానీ భిక్షు, రాహుల్ చనిపోవడానికి వారం ముందు లక్ష్మిని చూశానన్నాడు. వాడిని తీసుకెళ్లే వ్యాన్లో డ్రైవర్ కూడా లేడు. నిన్ను భయపెడుతున్న శక్తి ఏమిటో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు దీన్ని నీ చేతికి కట్టుకో. దీన్ని తీసుకెళ్లి నీ పూజ గదిలో ఉంచు. అలాగే వదిలేస్తాను భిక్షు. శ్మశానం నుంచి వెళ్లేప్పుడు వెళ్ళొస్తాను అనకూడదు. శ్మశానం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్తాను అనాలి. వెళ్తాను. ఏరా, నీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడి దాకా వచ్చింది? స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది మాయా. రాజమౌళి బాహుబలికి కూడా ఇంత స్క్రిప్ట్ రాస్తుండడు. ఎప్పుడు చూసినా రాస్తున్నాను అంట. మావయ్య, ఈ ఇంట్లో ఏదో ఉంది మావయ్య. ఏముందిరా? నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నేనున్నాను. ఇంతకు ముందు ఈ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకుని పోయారా మావయ్య? ఎవ్వరూ చేసుకోలేదు. మా ఇంటి పక్కనే పెద్ద శ్మశానం ఉంది. శ్మశానం ఉందా? అచ్చ బాబోయ్, నీకు దండం పెడతాను, వెళ్ళిపోతున్నారా? అవును మావయ్య, మేము వెళ్ళిపోవడం సేఫ్. రాయ్, మీ నాన్న నాకు రాత్రి ఫోన్ చేశాడు. ఇల్లు వదిలేళ్తే కాళ్ళు కొట్టమన్నాడు. అలా చెప్పాడా? నీతో షార్ట్ ఫిల్మ్ తీయించి ప్రైజ్ కొట్టించి అప్పుడు నిన్ను మీ నాన్న దగ్గర పంపిస్తా. సరే మావయ్య, మేము రూమ్ లోపలికి వెళ్ళి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటాం. చేసుకోండి. స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం అరుచుకుంటుంటాం, అరుచుకోండి, దెబ్బలాడుకుంటుంటాం. ఆడుకోండి. మీరు డిస్టర్బ్ చేయకండి. చెయ్యం. మేము వెళ్తాం మావయ్య. వెళ్ళు. ఏంటండి పిల్లల్ని మరీ అంత బెదిరించేశారు? ఊరికే అమ్మా. చాలే. ఆ సౌండ్ ఏవే చూసావా, నా మేనల్లుడు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడో. దానికోసం కష్టపడుతున్నట్లేదు. మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఇచ్చిన ఎఫెక్ట్లకి రియాక్షన్ లా ఉంది. నిజంగా మరింటో దయ్యం తిరుగుతుందా ఏంటి? పైన ఏం లేదు. లేవా? ఇంత చూసాం కదరా. ఏమని ఏదో జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుందిరా. ఓపెన్ చేయరా. ఏంట్రా? ఒకసారి నీ చూపించు. ఏం చూపించాలరా? నాది కాళ్ళు మావయ్య. ఇవిగో ఉన్నాయిరా. సరే మావయ్య, మేము బయటికి వెళ్ళొస్తాం. బాయ్. బాయ్.